వెల్కమ్ టు మై ఛానల్. అమావాస్య రోజు 6 అదృశ్యం అవడంతో అమర్కి నిజం చెప్పేసిన గుప్తా షాక్లో మనోహరి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అమావాస్య గడిలు అయితే మొదలైపోవడంతో ఇంకా 6 ఆత్మ అయితే కొంచెం కొంచెంగా క్షీణించడం మొదలుపెట్టిద్ది. అంటే కనిపించకుండా పోవడం, బలహీనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఇంకా గుప్తా గారేమో తనని ఖచ్చితంగా ఈరోజు తీసుకెళ్లిపోతారు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను రావట్లేదు కాబట్టి ఇదవుతున్నారు. కానీ ఈరోజు అమావాస్య కదా, కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆయన అయితే తీసుకెళ్లిపోతారు. మళ్ళీ నన్ను ఎందుకు వచ్చింది, నేను అసలుకి ఈ రోజంతా కూడా గుప్తా గారికి కనిపించకూడదు, అదృశ్యం అయిపోతే అసలుకి ఏ గొడవ ఉండదు, ఎందుకంటే ఇంకా ఆ తర్వాత నన్ను ఎలాగో తీసుకెళ్లలేరు, మళ్ళీ రేపటి నుంచి నా కొంచెం మామూలు శక్తులు మామూలుగానే ఉంటాయి కాబట్టి ఇక ఏ సమస్య ఉండదు అది అని చెప్పేసి తనలో తానే అనుకుని ఇక ఈ రోజైతే నేను అస్సలు కనిపించకూడదు ఆ గుప్తా గారికి అని చెప్పేసి ఇక తనలో తానే అనుకుంటుంది. అలాగే నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలకి ఏ కష్టము రాకూడదు, అలా ఏ కష్టము రాకూడదు అంటే ఈ ఇంట్లో మనోహరి ఉండకూడదు, ఆ మనోహరి గురించి నా భర్తకి అన్ని నిజాలు తెలిసే వరకు నేను ఇక్కడే ఉండాలి, లేదంటే నా పిల్లలతో పాటు బాగికి కూడా ఇంకా ప్రమాదం ఉంటుంది, అలాగే నా భర్తకి ఇంకా అత్తమామలకు కూడా ప్రమాదమే, అందుకే ఈ విషయంలో నేను ఇంకా వెనకడుగు వేయకూడదు, ఈ రోజు నేను ఈ గుప్తా గారికి కనిపించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను డెసిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి తనలో తానే అనుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అలాగే ఆ అదృశ్యం అయిపోద్ది. ఈ విషయాలన్నీ కూడా తన దివ్య దృష్టితోటి గుప్తా కనపడతాడు. అమ్మ బాలిక, ఎంత పనిచేసావు, ఈ రోజు నువ్వు నాకు కనిపించకుండా పోతే ఖచ్చితంగా రేపు నేను తీసుకెళ్ళలేనని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ఉద్దేశం ఏది ఏమైనా కూడా నీ పిల్లల గురించి ఆ మనోహరి గురించి అయినా నువ్వు ఇక్కడి నుంచి వచ్చేలా లేవు అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుని యమధర్మరాజా నన్ను క్షమించండి, ఈరోజు నేను ఎలా అయినా సరే తనని తీసుకురావాలి అనుకున్నాను, కానీ తను మాత్రం నాకు కనిపించకుండా అదృశ్యమైపోయింది, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రభు, ఈరోజు అమావాస్య కావడం వల్ల ఇక తనతో ఎలా నేను కమ్యూనికేట్ చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉండేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా బాగా ఆరుడైతే వెతుకుతూ ఉంటాడు. చాలాసేపు వెతుకుతాడు, అలాగే చాలా దూరం కూడా వెళ్ళి వెతుకుతాడు, ఎక్కడా కూడా కనిపించదు. ఆరు అయితే బాలిక మెంటల్గా ఫిక్స్ అయిపోయినట్టుంది. ఇక ఈ బాలిక అయితే ఈ మనోహరి కుట్ర బయటపడే వరకు కూడా మా లోకానికి రాదు, అలా రాకుండా ఉంటే మళ్ళీ యమధర్మరాజుల వారు నన్ను తిడతారు, నాకు శిక్ష విధిస్తారు, అది నేను భరించలేను, అందుకే ఏం చేసైనా సరే ఈ రోజుతో నేను ఇచ్చేసేస్తాను అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటాడు. ముఖ్యంగా ఆ బాలిక కోరికేంటి, ఆ మనోహరి కుట్ర బయటపడి ఇంకా ఆ అమర్ బాబు ముందు ఆ మనోహరి కుట్ర బయటపడి ఆ పిల్లలకి ఇంకా మిస్సమ్మకి క్షేమంగా ఉండేలాగా చూసుకోవాలి, అంతే కదా, దానికి నేను ఏం చేయగలను అని బాగా ఆలోచించి అవును ఇదంతా కూడా నేనే చెప్పేస్తాను, అన్ని వివరాలు అన్ని ఆధారాలతో సహా ఆయన ముందు పెట్టి మొత్తం నిజం చెప్పేస్తే ఖచ్చితంగా ఆయన నమ్ముతాడు, అప్పుడే నేను ఈ బాలికని ఈ భూమి నుంచి తీసుకెళ్లగలను మా లోకానికి అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుని వెంటనే ఈ విషయంలో ఇక అమర్ బాబుని కలవాలి అని చెప్పి తన అంగుళికమ్మ శక్తి ద్వారా ఇక గుప్తా అయితే కనపడేలాగా ఇచ్చేసుకుంటాడు. కనపడేలాగా ఇచ్చేసి ఇంకా అమర్ దగ్గరికి వెళ్తాడు. అమర్ దగ్గరికి వెళ్ళి చూడండి మీ దగ్గర నేను ఒక మాట మాట్లాడాలి అనేసరికి అసలు ఎవరండి మీరు, ఎవరు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం కావాలి మీకు అని చెప్పి అనేసరికి లేదు నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీరు మాత్రం నాకు తెలుసు, నేను మిమ్మల్ని రోజు చూస్తున్నాను, అలాగే మీ భార్య గురించి కూడా నాకు తెలుసు అనేసరికి ఏంటి నా భార్య గురించి తెలుసా, అసలు ఎవరు, నా భార్యకి ఏమైనా మీరు బంధువులు అవుతారా అని చెప్పి అంటే బంధువుని కాను, కానీ ఆత్మ బంధువుని, తనకి ఎలాంటి సమస్య వచ్చినా నేను అక్కడే ఉంటాను, అంతేకాదు ఇప్పుడు నీ భార్య ఎలా చనిపోయిందో కూడా నాకు తెలుసు, అంతేకాదు తనని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఇంకా ఎవరిదంతా కూడా ఇదయ్యారు అనే విషయాలన్నీ కూడా నాకు తెలుసు, అంతేకాదు ఇప్పుడు నీ భార్యని చంపిన వాళ్లతోనే నీకు ఎంతో ప్రమాదం ఉంది, నీకు అంటే నీ పిల్లలకి ఇంకా నీ కొత్తగా వచ్చిన మిస్సమ్మకి అలాగే నీ తల్లిదండ్రులకు కూడా ఎంతో ప్రమాదం ఉంది, అందుకే నువ్వు ఆవిడ విషయంలో నువ్వు నిజం తెలుసుకోవాలి అని చెప్పి అనేసరికి ఏంటండి ఆ నిజం, నా భార్య గురించి అసలు మీకేం తెలుసు అని చెప్పి అనేసరికి నీ భార్యని చంపింది మరెవరో కాదు, నీ ఇంట్లో నీకు తోడుగా ఉండాలి అనుకుంటున్న ఆ మనోహరి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి మనోహరినా, మనోహరి నా భార్యని చంపిందా, నేను నమ్మలేకపోతున్నాను, అసలు నా భార్యని మనోహరి చంపడానికి కారణం ఏంటి, నా భార్యని అసలు తనెందుకు చంపుతుంది అని చెప్పి అనేసరికి నీ భార్యని చంపాల్సిన అవసరం తనకే ఉంది, ఎందుకంటే నువ్వు మొట్టమొదటిగా ఆ మనోహరిని కదా పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళావు, కానీ ఆ తర్వాత నీకు ఆ అరుంధతి అనే అమ్మాయి నచ్చి తనని పెళ్లి చేసుకున్నావు, తనకి దక్కాల్సిన ఈ జీవితాన్ని అరుంధతి దక్కించుకుందన్న పగ కుట్ర తన మనసులో పెట్టుకుంది మనోహరి, అందుకే ఆ డబ్బులు ఇచ్చి ఇంకా ఆ లారీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి కొడైకెనాల్లో మిమ్మల్ని చంపించాలని ప్రయత్నించింది,
ఆ మనోహరి ఇంకా ఆరుని చంపించేసింది. తను ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసింది మీకు దగ్గర కావడానికి. తన ఆత్మ ఇక్కడే ఈ ఇంటి ముందే ఎన్నోసార్లు ఘోషించింది. తను ఎంతగా ఆరాటపడిందో, ఎంతగా మదన పడిందో మీకు తెలీదు. తన ఆరాటం, తన మదన పడడం అన్నీ కూడా నేను దగ్గరుండి చూశాను. ఇంకా నీ పిల్లలకి అలాగే నీకు ఏ కష్టం రాకూడదని తను ఎంతగానో తాపత్రయపడింది బాబు. అంతేకాదు మీ అమ్మా నాన్నలని కూడా తన అమ్మా నాన్నలుగా అనుకున్న ఆ మనిషి ఎంతో దీనంగా రోధించింది. తనకి తల్లిదండ్రులు లేకపోయినా చిన్నతనం నుంచి అనాథగా బ్రతికినా పెరిగినా ఇక ఆ తర్వాత నుంచి మీరే తన సర్వస్వం అయ్యారు. మీరే తన జీవితం అయ్యారు. మీరు ఇంకా పిల్లలే తన ప్రపంచం అనుకుంది. అలాంటి ప్రపంచం నుంచి ఆ మనిషిని వేరు చేసింది ఆ మనోహరి. అలాంటి దాన్ని అసలు క్షమించకూడదు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఈ అరుంధతికి మిస్సమ్మ సొంత చెల్లెలు, తోబుట్టున చెల్లెలు. కానీ ఈ విషయం అటు అరుంధతికి ఇటు ఈ మిస్సమ్మ వాళ్ళ కుటుంబానికి కూడా తెలియదు అని చెప్పి అనేసరికి మళ్ళీ షాక్ అయిపోతాడు అమర్. అయితే ఏం మాట్లాడుతున్నారండి, మిస్సమ్మ నా భార్యకి చెల్లెలేంటి అనేసరికి అవును బాబు, ఆ భగవంతుడు నీ భార్యని తన తండ్రికి దూరం చేసినా ఇప్పుడు మిస్సమ్మ రూపంలో తనకి దగ్గర చేశాడు. ఇప్పుడు ఆ ఆత్మ అలాగే ఆ ప్రాణం ఆ అక్క చెల్లెళ్ళ రూపంలోనే ఉంది. అందుకే ఆ భగవంతుడు నీకు నీ భార్య అరుంధతిని దూరం చేసిన మిస్సమ్మని దగ్గర చేశాడు, తనతో పెళ్ళయ్యేలా చేశాడు. అంతేకాదు బాబు, అసలు ఆ రోజు పెళ్లి జరగడానికి కారణం కూడా మిస్సమ్మ చేసిన తప్పు కాదు. ఆ రోజు పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున ఆ ఘడియల్లో మిస్సమ్మ ఒంట్లోకి ఆరు ఆత్మ వచ్చింది. వచ్చి తననే మళ్ళీ మీతో తాళి కట్టించుకుంది. అంతటి అదృష్టాన్ని తను పోగొట్టుకోలేక మనోహరితో మీ పెళ్లి జరిగితే మీ జీవితాలు ఎక్కడ నాశనమైపోతాయోనని భయపడి మిస్సమ్మ ఒంట్లోకి దూరి ఇంకా తనతో తాళి కట్టించుకుంది. అందుకే ఆ రోజు మిస్సమ్మకి ఏం జరిగిందో కూడా తనకి గుర్తులేదు అని చెప్పి ఈ విషయం కూడా చెప్పేసరికి ఇంకొకసారిగా అమరైతే అవన్నీ తలుచుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే కదా, ఈ తాళి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అని చెప్పి అన్న మిస్సమ్మ మాటలు అవన్నీ తలుచుకుంటారు. ఇక అందుకే బాబు మిస్సమ్మ వాళ్ళ నాన్నకి మీ భార్యకి తండ్రి, అందుకే మీరు కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. పిల్లలు కూడా ఇక మిస్సమ్మకి అలాగే ఆ తాతగారికి బాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళిద్దరు కూడా ఎంతగానో కలిసిమెలిసి ఉన్నారు. అందుకే ఇప్పుడు మిస్సమ్మ మీ భార్య కావడానికి కూడా కారణం నీ మొదటి భార్య ఇక అరుంధతినే. అందుకే తన కోరిక ఏంటంటే ఆ మనోహరి మొత్తం కుట్రంతా కూడా మీ ముందు బయటపడితే అప్పుడు మీతో పాటు మీ కుటుంబం కూడా సురక్షితంగా ఉండాలని అరుంధతి ఆత్మ ఈ చుట్టుపక్కలే తిరుగుతుంది. ఈరోజు అమావాస్య కావడం వల్ల ఇక తన ఆత్మ అయితే అదృశ్యమైంది. అందుకే ఈ విషయం మీకు చెప్పడానికి నేనే స్వయంగా వచ్చాను అని చెప్పేసి తన అసలు రూపాన్ని కూడా బయటపెడతాడు. దాంతో ఇంకా అమర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇదంతా చేసింది ఆ మనోహరినా? ఆ మనోహరి వల్ల ఇదంతా నా కుటుంబం నాశనం అయిపోయిందా? నేను దాన్ని వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇదంతా వింటున్న మనోహరి అయితే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అమర్ ఖచ్చితంగా చంపేస్తాడు, నేను ఎలా అయినా సరే ఇక్కడి నుంచి పారిపోవాలని ఇక మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం